యూరియాపై బీఆర్ఎస్ విమర్శలు అర్థరహితమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి యూరియా తెప్పిస్తున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు, ప్రభుత్వ ప్లానింగ్ కారణంగానే తెలంగాణలో వరి ఉత్పత్తి పెరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. మరింత సమాచారాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఈ యూరియాకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. ఒకవైపు మీ పార్టీని, మీ క్యాండిడేట్ని కేటీఆర్ కూడా తిడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరేం చెప్తారు? చైనా విషయంలో, పాకిస్తాన్ మనకు మధ్యలో యుద్ధం జరిగిన విషయంలో చైనాకి వెళ్ళి మనకు రావాల్సిన రాకపోవడం, అయినా ప్రతిసారి ముఖ్యమంత్రి, మా అగ్రికల్చర్ మినిస్టరు, మీ మంత్రులం ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలవడం, ఎప్పటికప్పుడు తీసుకున్నాం. ఈరోజు నిన్న కూడా రాత్రి కూడా వచ్చింది యూరియా. సకాలంలో వర్షాలతో పాటు మా ప్లానింగు, అసలు మేము ఒడ్లు కొన్నాగా 48 అవర్స్లో డబ్బులు వేసినాం. ఎందుకో డబ్బులు వేయలేదు. 11,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పటికీ కలెక్ట్ చేయలే వాళ్ళు. కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు, డబ్బులు సంపాదన ధ్యేయంగా మంత్రులు, నల్గొండ మంత్రులు పనిచేస్తున్నారు కదా ఆయన వాడు. మంత్రిగా ఎవరెంత సంపాదించను, రాజకీయాలు రాకపోయినా ఆయన ఎంత, మా ఆస్తి ఎంత, ఇవాళ 2,000 కోట్లకు ఉన్నాడు. నా ఎలక్షన్ అప్పుడప్పుడు పోతే ఇప్పటికి మనం 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచిన. అందులో గూగుల్లో చూస్తే తెలుస్తుంది ఆస్తులు ఎవరికి పెరిగినాయి, ఎవరు తగ్గినాయి. అందుకనే ఆ స్థాయి వ్యక్తి లెవెల్లో 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి యూనివర్సిటీ లోపలికి పోలేని వాడు, వైటీపీఎస్ ప్లాంట్ని 29,000 నామినేషన్ కట్టబెట్టి ఇలా 46,000 కోట్లకు పెంచినవాడు. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది, దాని మీద కూడా రిటైర్డ్ జడ్జి కమిటీ నడుస్తుంది. ఇవన్నీ కూడా బయటపడతాయి. మీకు ఇంతకుముందే చెప్పిన ఒకసారి, ఎప్పుడైనా విలన్లు మధ్యలంతా విలన్ల రాజ్యం నడుస్తుంటుంది. హీరో దెబ్బలు తింటాడు, హీరో ఫ్యామిలీలో కొందరిని చంపుతుంటారు, అవన్నీ జరుగుతుంటుంది. లాస్ట్కి విలన్ చచ్చిపోతాడు. ఇక్కడ కూడా అదే జరిగేది. 20 నెలలు అయింది, ఇంకా 40 మాసాల సమయం ఉన్నది. అన్నీ ఎంక్వైరీ రిపోర్ట్ బయటపడుతుంది. మాకు ఎవరి మీద తొందరపడి అరెస్టులు చేయాలి, పక్క రాష్ట్రాలలో, కర్ణాటక, గతంలో తమిళనాడులో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొన్ని చూస్తున్నాం. ఈ పార్టీ పోగానే ఆ పార్టీ పోగానే కేసులు. మాకు కాంగ్రెస్ పార్టీకి అవి ఎవరి మీద కోపం లేదు, టీఆర్ఎస్ మీద కోపం లేదు. కానీ తప్పుడు మాటలు మాట్లాడి చెత్త పార్టీ కాంగ్రెసు, తెలంగాణ ఇచ్చిన పార్టీ దేవత అంటావు, కాళ్ళు మొక్తావు, 14 మందితో గ్రూప్ ఫోటో దిగుతావు, చెత్త పార్టీ అంటావు. కెమెరామెన్ సంపత్, అశోక్, టీవీ9 హైదరాబాద్.